గత కొన్ని రోజుల క్రితం ఇటు మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి కాల్పులు అనేవి చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ కాల్పులలో ఎక్కువ శాతం వరకు మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఈ ఆపరేషన్ కగర్ అనే ఏదైతే ఉందో అది కొన్ని రోజుల వరకు అంటే ఒక 6 నెలల వరకు ఆపాలి అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక శాంతి లేఖనైతే విడుదల చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కర్రెగుట్టలో మావోయిస్టులు అనే వాళ్ళు ఎక్కువ శాతంగా తలదాచుకుంటున్నారు ఆ అడవులలో అని చెప్పి అక్కడ కూంబింగ్ అదేవిధంగా ఫైరింగ్ కూడా జరుగుతుంది. అసలు ఈ శాంతి లేఖను రిలీజ్ చేసిన తర్వాత కూడా ఎందుకని ఇలా కాల్పులు అనేవి జరుగుతున్నాయి? అసలు నిజంగానే మావోయిస్టులు ఎక్కువ శాతంగా కర్రెగుట్టలో తలదాచుకుంటున్నారా ఏంటి పరిస్థితి అన్న విషయాలన్నింటినీ కూడా చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపకులు జంపన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు తాజాగా అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆపరేషన్ కగర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇలా కాల్పులు జరుగుతున్నాయి అన్నది మాట్లాడాం. సో తాజాగా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధ కారణంగా ఈ ఆపరేషన్ కగర్ అనేదాన్ని ఒక 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేద్దాము, శాంతియుతంగా మన ఇంటర్నల్గా కొంచెం శాంతి భద్రతలను కాపాడదాం అనే విధంగా లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కాల్పులు అనేవి ఎందుకు ఆగట్లేదు? మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందట నేను శాంతి చర్చల కమిటీ విధానం గురించి కొంత స్పష్టం చేయడం అవసరమని భావిస్తున్నా. అది అర్థం చేసుకోలేకపోతే అనేక ప్రశ్నలకు ఇచ్చే జవాబులు కూడా ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ నుంచి తప్పు అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి మొదటగా శాంతి చర్చల కమిటీ యొక్క లక్ష్యము సుస్థిరమైన శాంతి స్థాపించాలనే లక్ష్యంతో ఏర్పడింది. సుస్థిరమైన శాంతి అంటే అర్థం ఏంటిది? ఇక్కడ మావోయిస్టు గెరిల్లా బలగాలకు ప్రభుత్వ బలగాలకు అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వ బలగాలు ఏవైతే చేపడుతున్న మిలిటరీ చర్యలనయో ఈ రెండు పక్షాల మూలంగా అంటే వారు చనిపోవడమే కాదు, వారు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు, పోలీసులు చనిపోతున్నారు, దాంతోపాటుగా ఒక పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా చనిపోతున్నారు. ఎవరు చంపుతున్నారనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఎవరు చంపినప్పటికీ జరిగేది మాత్రము ఇప్పుడు ఈ 3 రకాల శక్తులు, మావోయిస్టు శక్తులు, పోలీసులు, తర్వాత ప్రజలు చనిపోతున్నారు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీని ద్వారా అంటే ఒకరినొకరు చంపుకోవడానికి అంతం లేకుండా దశాబ్దాల తరబడి కొనసాగుతున్నది. దశాబ్దాల తరబడి ఇదేదో 1 సంవత్సరం నుంచి కొనసాగింది కాదు. 1 సంవత్సరంలో చాలా ఎక్కువ జరగవచ్చు, కానీ దశాబ్దాల తరబడి నుంచి కొనసాగుతున్నది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి పరిష్కారం అనేది ఏందో కనుచూపు మెరలా ఈ యుద్ధం ద్వారా పరిష్కారం అనేది లేదది. కాబట్టి తప్పనిసరిగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక బలమైన ఆకాంక్ష అంటే అదేదో జంపన్నకు వచ్చింది కాదది. అనేక వేల మంది లక్షలాది ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రజలు 6 నెలల క్రితము నుండి ఈ ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాల యొక్క భావనగా నేను అనేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న దాని యొక్క భావనగా ఆ తర్వాత మార్చి 24వ తారీఖు మొట్టమొదటిసారిగా సుందరయ్య భవన్ లోపల అక్కడ ఒక మీటింగ్ జరిగింది. కమిటీ కూడా ఏర్పడలేదు. ఆ ప్రకటనలతోటి మావోయిస్టుల యొక్క ప్రకటన, సిసి మెంబర్ అభయ్ ప్రకటనతోటి ఆ తర్వాత చాలా ఊపు వచ్చింది. అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. అంటే ఒక్క శాంతి చర్చల కమిటీ కాకుండా కూడా దీనికి అనేక రకాలుగా వివిధ పార్టీలు మేము విజ్ఞప్తి చేసిన దాని ప్రకారంగా వివిధ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా ఇతర కొన్ని సంఘాలు కావచ్చు, లేదా కొన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఎంఎల్ పార్టీలు కావచ్చు, లేదా ఎస్యూసీ వగైరా అనేక పార్టీలు కూడా వాళ్ళందరూ కూడా ఒక శాంతి జరగాలి, ప్రాణాలు పోకూడదు అనేదో చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి దీని కొనసాగింపుగా కూడా ఏంటంటే ఇప్పుడు ఇది ఒక నెల రోజులుగా ఇప్పటికీ ఇది జరుగుతూ వస్తున్న ప్రక్రియ. కాబట్టి ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సిందంటే ఈ శాంతి చర్చల కమిటీ ఎవరికి అనుబంధం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకము, అనుబంధం అనే విషయాలు ఏవైతున్నాయో వీటి నుంచి శాంతి చర్చల కమిటీ ఇచ్చిన దాని నుంచి వాళ్ళు అర్థం చేసుకున్న దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏంటంటే బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదా మావోయిస్టుల అభిమానుల చేత, మావోయిస్టు పార్టీ కాదు, మావోయిస్టు అభిమానులు అనుకునే వారు కూడా ఇచ్చే ప్రకటనలు కానీ అది ఒక వివాదాస్పదంగా అది ఒక సరైనవి కావవి నా దృష్టిలో. శాంతి చర్చల కమిటీని నేను మొట్టమొదటగా ఏర్పాటు చేసినప్పుడు ఏ విధానం అవుతుందో ఇది ఒక నిష్పాక్షికతకు ఉంటుంది, పక్షపాతంతో కూడుకొని లేదు. కేంద్ర ప్రభుత్వం శాంతి సాధనకు అవసరమైన విధంగా
దానిని ఒప్పించడానికి, దానికి తగిన సూచనలు విజ్ఞప్తులు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నది. ప్రధానమైంది ఇందులో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, లేదా అనేకమైన భారతదేశంలో పార్టీలని అందరినీ కూడా మీరు శాంతి చర్చల దానిపైన మీరు స్పందించండి అని మేము కోరుతున్నాం. మేము అందరినీ స్పందించంటాను. మత సంస్థలను, కుల సంస్థలను వాటిని కూడా స్పందించమని చెప్తున్నాము. పోలీసులను స్పందించమని కోరుతున్నాము. బీజేపీ పార్టీని స్పందించమని కోరుతున్నాము. అంటే సానుకూలంగా శాంతి స్థాపన కోసం మేము కోరేది ఏంటంటే, శాంతి స్థాపన కోసం మీ బాధ్యత కూడా ఉన్నది. ఇప్పుడు మనం ముగింపు పలకాలని బీజేపీ కార్యకర్తలకు, పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కిషన్ రెడ్డి గారికి కూడా రాసినాము, బండి సంజయ్ గారికి కూడా రాసినాము, మోడీకి రాసినాము. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇక్కడ ఏమీ పార్టీల తగులు లేవు. శాంతి 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 అనేది మా దృక్పథం. ఇందులో మేము శాంతి చర్చల కమిటీగా, అంటే కొంతమందికి భ్రమలు ఉండొచ్చు, కొంతమంది మాట్లాడే మాటల ద్వారా, వాళ్ళ యొక్క కార్యాచరణ ద్వారా, వాళ్ళ వ్యక్తీకరణ ద్వారా శాంతి చర్చల కమిటీ అంటే మావోయిస్టు పార్టీ అనే భ్రమలు ఉండొచ్చు. కానీ కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించవాలని పదే పదే మేము చేస్తున్నాము. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, వాళ్ళ యొక్క రాష్ట్ర కమిటీ నాయకుడు రూపేష్ ప్రకటన లోపల కూడా దాని యొక్క అంతఃసారము, నేను అంతఃసారం అని చెప్తున్నా, దాని లోపల ఉన్న అంతఃసారము లోపలికి పోతేనే మనకు అర్థమవుతుంది. అంతఃసారం అర్థం చేసుకునే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, కానీ వాటి యొక్క అంతఃసారం వాళ్ళు అంటే శాంతి చర్చలు సఫలమైతే అయ్యే క్రమంలో ఎజెండాలో భాగంగా వాళ్ళు సాయుధ పోరాటాన్ని కూడా, ఆయుధాల విసర్జన కూడా వాళ్ళు చర్చిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా నిజాయితీగా చెప్పిండ్రు. ఇది పాత చర్చలు కాదనే విషయం కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతున్నాం. అదే సందర్భంగా కూడా మావోయిస్టు పార్టీ కూడా మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మరింత స్పష్టంగా, అంటే ఎక్కడ ప్రశ్నకు తావులేని విధంగా, అందరూ అర్థం చేసుకునే విధంగా, ఇంకెక్కడో కాడ కొంత గందరగోళం ఉన్నది. కాబట్టి మీరు మరింత స్పష్టం చేయండి. ఇది చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించడానికి ఒక బలమైన అవకాశం ఉంటుంది అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇక్కడ శాంతి చర్చల కమిటీ అనేది ఉందో నిష్పాక్షికంగా ఉంటుంది. పాక్షికతకు వన్ సైడ్ కనుక ఉంటే అది శాంతి కమిటీ కాదు. నేను స్పష్టం చేస్తున్నా. శాంతి కమిటీ అనేది ఉందో వన్ సైడ్, అది మావోయిస్టులకు వెళ్ళి ఉన్నా, బీజేపీకి వెళ్ళి ఉన్నా, లేదా ఇతర రాజకీయ పార్టీల వైపు కొట్టుకపోయినా, రాజకీయ ప్రయోజనాలు ఆశించి కొట్టుకపోయేది ఏదో అది శాంతి కమిటీ కాదు. అది ఒక రాజకీయ సంస్థగా మారుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏదో ఒక వ్యవస్థాపక నాయకునిగా, ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన సంస్థగా, ఆ ప్రజల ఆకాంక్షకు చివరి వరకు నేను నిలబడే ఒక వ్యక్తిగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీ ప్రశ్నకు నేను చెప్పేది, ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇప్పుడు కరిగుట్టలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, తర్వాత ఏంటిది అనేది అవుతుందో నేను చెప్పడానికి మొదటగా, వాళ్ళు ఒక విశాల ప్రాంతంలో ఉన్నారు. మావోయిస్టు పార్టీ విశాల ప్రాంతం అని అంటే ఒక ఛత్తీస్గఢ్ లోపట, ఒక తెలంగాణ లోపట కరిగుట్ట అనేది దాని యొక్క బార్డర్, వాస్తవంగా తెలంగాణ బార్డర్. అందులో ఛత్తీస్గఢ్ గ్రామాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ అది తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద ఉన్న ఒక భూభాగం. అదొక చిన్న భూభాగమే. వాస్తవంగా మొత్తం తెలంగాణలో ఒక చిన్న భూభాగమే. 70 కిలోమీటర్ల పొడవు, 35 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది ఏదైతుందో అది తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పరిధికి సంబంధించిన విషయం. అది దాంట్లో ఉండే శక్తులు కూడా చాలా తక్కువ. అంటే వాళ్ళ మొత్తం పార్టీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది చాలా తక్కువ. ఎంత అనేది ఏదో 50 ఉన్నారా, 30 ఉన్నారా, ఓసారి 20 ఉన్నారా, ఓసారి 70 ఉండొచ్చు. కానీ ఏదో వేల మంది ఉన్నారనేది ఏందో అది భ్రమ, అది మీడియా సృష్టి. ఇది ఏమీ లేదు. లేదా కొన్ని సందర్భాల్లో పోలీసు బలగాలు కూడా చాలా వేల మంది బలగాలు ఉన్నారని అలా కేంద్ర కమిటీ నాయకత్వంతో దాచుకున్నదని అదొక తప్పుడు ప్రచారం. అంటే వాళ్ళ దాడి కోసము అది ఏదైతుందో చేస్తున్న ప్రచారం తప్ప అలా వాస్తవం ఎంత మాత్రం కూడా లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. తర్వాత వాళ్ళు ఒక ఛత్తీస్గఢ్ లోపల అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. బీజాపూర్ ఉన్నది, కాంకేర్ ఉన్నది, నారాయణపూర్ ఉన్నది, మాడ్ ఉన్నది, గడ్చిరోల్ ఉన్నది, అనేకమైన ప్రాంతాలు అక్కడ ఉన్నవి. కాబట్టి ఆ మొత్తం ప్రాంతం లోపల, మొత్తం దండకార్యం లోపల కరిగుట్టలు అనేది కనుక ఒకవేళ చూస్తే అందులో 5% కాదు కదా, 2% కూడా కాదు, ఓన్లీ డీకే లోపల. ఇది అసలు డీకే కాకుండా కూడా మావోయిస్టు ప్రాంతాలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఎన్కౌంటరు మహారాష్ట్ర బార్డర్లో జరిగింది, 20 మంది చనిపోయినట్టు కూడా ఒక వార్త వస్తుంది. మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు. ఒరిస్సాలో పట అనేక జిల్లాలు ఉన్నాయి. అనేక జిల్లాలు, నవపడ ఉన్నది, బొలంగిరి ఉంది, బొర్గడ్ ఉంది, కందమాల్ ఉన్నది, కలహాండి ఉన్నది, బౌద్ధ్ ఉన్నది, నయాగఢ ఉన్నది, సంబల్పూర్ ఉన్నది, తర్వాత ఇంకా సోన్పూర్ ఉంది, సుందర్గఢ్ ఉన్నది. ఇవన్నీ అడవి ప్రాంతాలు. ఈ అడవి ప్రాంతాలు నేను తిరిగినాయి. మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, తక్కువనో ఎక్కువనో. ఒక్క ఒరిస్సా మాత్రమే కాదు, జార్ఖండ్లో ఉన్నారు, జార్ఖండ్లో అనేక జిల్లాలు ఉన్నారు, బీహార్లో ఉన్నారు,
తర్వాత ఆంధ్ర లోపల ఏఓబి అని మనం చెప్పుకుంటున్నాం. విశాఖ లోపల, తూర్పుగోదావరి లోపల, మల్కాన్గిరి లోపల తక్కువనో ఎక్కువనో అక్కడ కూడా ఉన్నారు. అక్కడ కూడా మొన్న ఎన్కౌంటర్ అయింది కూడా మనకు ఒక సాక్ష్యం కూడా ఉంది. కాబట్టి ఇంకా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ శక్తి గతంతో పోల్చుకుంటే తగ్గిన మాట వాస్తవమే, తగ్గిందనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఏదైతుందో ఇది ఒక కరిగుట్టలే ఉన్నారు అనేది ఉందో, ఈ ఆపరేషన్ ఏదైతుందో వాస్తవంగా ఈ ఆపరేషన్ లోపల అంటే ఒక వారం రోజులు జరిగింది ఏదైతుందో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా ఒక పెద్ద వార్తగా, సంచలన వార్తగా, చర్చనీయాంశం ఉన్నదైతుందో వాస్తవంగా జరిగింది ఏంది, అక్కడ చనిపోయింది అనేది ఉందో 3-4 చనిపోయినారు తప్ప ఎక్కువ సంఖ్యలో ఏం చనిపోలేదనేది. ఎందుకు చనిపోలేదు అనుకున్నప్పుడు వాళ్ళు 30 ఉన్నారా 50 ఉన్నారా నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ ఆ సంఖ్య వాళ్ళకున్న గెరిల్లా యొక్క ఒక కదలికలు ఉంటాయి, గెరిల్లా యుద్ధం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 10,000 కాదు, నేనేమంటున్నట్టు 20,000 కూడా చుట్టుముట్టిన వాళ్ళు తప్పుకునే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. వాస్తవంగా ఈ దాడి కూడా మొదటిది కాదు. కేంద్ర బలగాలు ఏవైతే చేసిన దాడి అవుతుందో ఇది మొదటిది కాదు. దామోదర్ చనిపోయిండని వార్త వచ్చినప్పుడే ఆనాడు కూడా వేల సంఖ్యలో కూడా అక్కడ పోయినరు, జరగలేదు, ప్రజలు చనిపోయినరు, అది తేలిపోయినది. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నది ఏందో, ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ మరణాలు ఆపాలనంటే మరణాల లోపల ఇప్పుడు నిన్న మావోయిస్టులు చనిపోయిన ఒక వార్త, అది పూర్తిగా ఇవాళ ఎంతవరకు నిజమని నేను చెప్పలేను. కానీ చంపినది పదే ప్రచారం చేస్తుండ్రు. తర్వాత మావోయిస్టులు కూడా ఒక ఇన్ఫార్మెంట్ చంపినట్టు కూడా మనం వింటున్నాం. దానికంటే ముందు గ్రేవుండ్స్ బలగాలు, తెలంగాణ గ్రేవుండ్స్ బలగాలు వాళ్ళు ఎట్లా చంపబడ్డారు ఇప్పటికీ వివాదమే. మావోయిస్టులు బాంబులతో చంపిర్రా, కాల్పులు చేసిర్రా, లేదా క్రాస్ ఫైరింగ్ అనేది నేనేం చెప్పలేను. కానీ ఏదైనప్పటికీ ఎవరు చనిపోయినా, మావోయిస్టులు చనిపోయినా, పోలీసులు చనిపోయినా, ప్రజలు చనిపోయినా ప్రజలకు బాధాకరమైంది. కాబట్టి యుద్ధాన్ని ముగించమని ఏదైతుందో నేను మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో అంటే ఇప్పుడు తాజాగా వాళ్ళు శాంతియుతంగా ఈ కాల్పులు అనేవి విరమించాలి 6 నెలల వరకు అని చెప్పని అన్నారు. ఈ 6 నెలల వరకు అనే సర్టెన్ టైం ఎందుకు? ఇప్పుడు 6 నెలలు అనేది ప్రకటించింది ఎవరు? మావోయిస్ట్ పార్టీ. మావోయిస్టులు అంటే మావోయిస్టులు కేంద్ర కమిటీ ఉన్నది, వివిధ రాష్ట్ర కమిటీ ఉన్నది. ఇది ప్రకటించింది ఎవరంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ, తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ. ఒక రాష్ట్ర కమిటీ మొత్తం దేశానికి పిలుపు ఇవ్వగలదా? 6 నెలల పిలుపు ఇస్తే కేంద్ర కమిటీ ఆమోదిస్తుందా? వివిధ రాష్ట్ర శాఖలు ఆమోదిస్తాయా? ఎవరు పడితే వాళ్ళు ఏ పిలుపులు పడితే ఆ పిలుపులు ఇవ్వచ్చా? ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. అది ఆ పార్టీకి తెలుసు, బయట ఆలోచన పనులు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఎవరికి ఇచ్చింది మనం ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికి ఇచ్చింది? ఏ ప్రభుత్వానికి? కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు శాంతి చర్చల కమిటీ ఒక లేఖ రాసింది, రేవంత్ రెడ్డి కూడా కలిసింది, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా రాసింది, జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా రాసింది. ఏం రాస్తాం? మీరు మీ పరిధి లోపట ఏదైతుందో మీరు అంటే ఈ రకంగా నిర్మూలన అనేది చేయకండి, మీరు చర్చలకు ఆహ్వానించండి. చర్చలు అంటే వాళ్ళే నిర్ణయాత్మక కాదు, దీనిపైన వైఖరి ప్రకటించమని కోరింది. కానీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదే. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పేరు మీద కనుక అది నిజమే వార్త అయితే వాళ్ళు ఎవరిని అడగాలి అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే అడగడానికి తప్ప కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అంటే దానికి వాళ్ళ కేంద్ర కమిటీ ఇస్తే దాన్ని సపోర్ట్గా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏదైతుందో ఇది అంటే కన్ఫ్యూజన్స్ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికా కేంద్ర ప్రభుత్వానికా స్పష్టత లేదు. అసలు నెల రోజులే రూపేష్ వాళ్ళ మొత్తం పార్టీ తరఫున కేంద్ర కమిటీ తరఫున మేము నెల రోజులు మా అంతటా మేము కాల్పుల విరమణ ప్రకటిస్తాము, కేంద్ర ప్రభుత్వం కనీసం దీని అవకాశం ఇవ్వండి నేను 3 లెటర్ల ద్వారా ఆడియో ద్వారా విజ్ఞప్తి చేసిండు. చాలా చాలా దయనీయంగా బాధాకరంగా విశాల దృక్పథంతో చేసిండు. కానీ అంటే మావోయిస్టు పార్టీ ఒక వంక ఇవన్నీ దాడులు జరుగుతుంటే దాడుల మధ్యలో పాటు అసలు చనిపోవడం మధ్య ఎట్లా మాట్లాడతారు? 6 నెలలు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు ఎట్లా మాట్లాడతారు? ఇది ఒక వివాదాస్పదమైంది. కాబట్టి ఒకవేళ అది అంటే ఆ మొత్తం ప్రకటన చూస్తే ఆ ప్రకటన సందేహాస్పదంగా ఉంది, చాలా లూజ్గా ఉంది. నేను నమ్మటం లేదు, నాకు ఆ క్లారిటీ లేదు, నేను నమ్మటం లేదనే విషయాన్ని కూడా నేను ప్రకటించిన. ఒకవేళ తెలంగాణ పార్టీ కనుక ఇస్తే మరింత స్పష్టతతోటి ఏ ప్రభుత్వానికి ఇస్తుండ్రో ఎందుకు ఇస్తుండ్రో స్పష్టం చేయాలి. ఎవరు ఇవ్వాలి ఇప్పుడు దానికి జవాబు? తెలంగాణ ప్రభుత్వం అయితే దాన్ని అది సరైనదని భావిస్తే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా నాకు తెలియదు. తెలంగాణ ప్రభుత్వం అనేక విషయాలపైన ఆధారపడి ఉంటుంది. 6 నెలల కాల్పుల విరమణ అంటే ఆ 6 నెలల కాల్పుల విరమణ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వం ఆమోదిస్తుందా? అక్కడ ఇన్స్టిట్యూషన్స్, పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఆమోదిస్తాయా? ఇవన్నీ అనేకమైన ప్రశ్నలు అందులో బట్టి ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఒక గందరగోళమైన స్టేట్మెంట్గానే నేను చూస్తా తప్ప ఒక స్పష్టతతో కూడుకున్న మావోయిస్టు పార్టీ ప్రకటనగా నేను చూడలేను.
సో సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇటు కర్రెగుట్టలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మరి అలాంటప్పుడు ఎందుకు పోలీస్ బలగాలు అన్నీ అక్కడ కూంబింగ్ ఎందుకు చేస్తున్నాయి? అంటే లేని ఇప్పుడు ఎక్కడైతే వేరే దగ్గర తలదాచుకున్నటువంటి మావోయిస్టులను భయపెట్టడానిక, ఇటు ప్రజల్ని భయపెట్టడానిక? కాదు, అలా భయపెట్టే విషయం కూడా ఉన్నప్పటికీ కరిగుట్టల లోపట కొన్ని శక్తులు ఉన్నాయనే వాస్తవాలు వాళ్ళకి తెలుసు. కొన్ని శక్తులు ఎంతమంది అనేది వేరే విషయం. అది 30 మందా 50 మందా లేకపోతే ఎవరైనా ఒక కేంద్ర కమిటీ నాయకుడు ఎవరైనా అంటే తెలంగాణ గైడ్ చేసేవాళ్ళు ఇంకెవరో ఉండవచ్చు అనే వార్తలు వాళ్ళకు కొన్ని ఉన్నాయి. ఏ వార్త లేకుండా ఏమీ లేకుండా 10,000 మందిని, తర్వాత 10,000 కాదు అక్కడ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగము కేంద్రము పూర్తిగా అంత శక్తిని వెచ్చించి చేయవలసిన అవసరం వాళ్ళకేం లేదు. భయం కోసమే లేదు, భయపెట్టడానికి. కానీ కొంతమంది ఉన్నారనేది వాళ్ళకు ఉన్న రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే ఆ రిపోర్ట్స్ పైన ఆధారపడి కొంత బయట అంత పెద్ద దాడి జరుగుతున్నప్పుడు దాన్ని బయట దానికి ఇంకా కొంత ఎక్కువ చేసిండ్రు, వాళ్ళు ఎక్కువ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు చేసిన దానికంటే మీడియా సంస్థలు 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ చేసినాయి. మీడియా సంస్థలు అన్నీ చేసినాయి. కాబట్టి ఈ నేపథ్యం అంటే వాస్తవంగా మిలిటరీ బలగాలే, ఇంటెలిజెన్స్ బలగాలే నా దృష్టిలో వాళ్ళే అసలు ఏం వార్తలు ఏమి చేయబోతే ఏమవుతుందో వాళ్ళే గందరగోళ పడ్డారు. ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి, వాళ్ళ చేతులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ జరిగింది కూడా ఏం జరిగింది, అది సరే వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారంగా, పోలీసులు కాదు నేను అనేది, కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారంగా జరిగింది ఏదైతుందో అది ఒక రకంగా వాళ్ళకు అనుకున్న విజయం, ఏ లక్ష్యం అయితే పోయినరో వాళ్ళు ఆ విజయం సాధించబడలేదు. 3, 5 అదొక టార్గెట్ కాదు, అంటే మిలిటరీ విజయం. వాస్తవంగా వాళ్ళకు జరిగిన నష్టం రాజకీయంగా పెద్ద నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద నష్టం ఏంటంటే అది నెల రోజుల క్రితం ఇది అంత పెద్దగా లేదు. ఆ తర్వాత శాంతి 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 అనేది ఏదైతుందో, శాంతి అంటున్నప్పుడు నువ్వు దాడి చేయడం, నువ్వు చంపడం ఏదైతుందో అంటే రాజకీయంగా కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే కాదు, ఈ దేశ వ్యవస్థకు ఏదైతే ప్రజాస్వామ్యం అని చెప్తుండ్రో, ఏ ప్రజాస్వామ్యం అని చెప్పబడుతుండ్రో ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఇంతగా ఇంత మొండిగా ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాలు అనేటి ఏతున్నాయో ఎవరి కోసం ఉన్నాయి? ఈ ప్రజలు చనిపోతున్నప్పుడు మావోయిస్టులైన ప్రజలే, ఈ దేశం వాళ్ళు, పోలీసులు ఈ దేశ ప్రజలే, వీళ్ళంతా రైతుల కార్మికుల బిడ్డలే, ప్రజలు అక్కడ ఆదివాసీ ప్రజలు ఎక్కువ, సాధారణ ప్రజలు తక్కువ. ఎట్లా చంపబడ్డప్పటికీ ప్రభుత్వ బలగాలు చంపొచ్చు, లేదా మావోయిస్టులు కూడా ఇన్ఫార్మర్ పైన చంపబడచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు తిండికి లేనోళ్ళు, గుడ్డకు లేనోళ్ళు, ప్రజలు ఏదైతే ఆ బాధల్లో ఉన్న వాళ్ళు ఈ చనిపోవడం ఏదైతుందో సమాజం హర్షించది, ఎన్నటికీ హర్షించది. ఏనాటికైనా విజయాలు ఎవరికైనా మిలిటరీ విజయాలు రావచ్చుగాక, మిలిటరీ విజయాలు రావడం అనేది తమ శక్తితోటి ఎక్కువ చేయొచ్చుగాక. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. ఈ తాత్కాలికమైందో అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తారు తప్పకుండా. ప్రజాస్వామ్యం ఏదైతుందో మనం తప్పనిసరిగా మనం కాపాడాలి, శాంతిని నిలబెట్టాలి. ఇదే మన రాజ్యాంగం చెప్తున్నది ఏదైతుందో, రాజ్యాంగం కోసం మనం తప్పనిసరిగా ఇది దృష్టిలో పెట్టుకుని ఎవరమైనా చేయాలి, అది ఏ పార్టీ అయినా అదే చేయాలి తప్ప రాజకీయాలు ఉండకూడదు అనే విషయమే నేను చెప్తున్నాను. సో అంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగానే ఇప్పుడు ఈ శాంతి పత్రం ఏదైతే ఉందో ఈ కాల్పులు అనేది విరమించాలని చెప్పి వచ్చింది అని చెప్పని అంటున్నారు. అంటే మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే అది ఒక గందరగోళకరమైనటువంటి పత్రము, దాంట్లో 6 నెలలు అనేది ఎక్కడా ఉండదు అని మీరు అంటున్నారు. అంటే నిజానికి ఇది ఒక అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేకపోతే ఎవరైనా కావాలని రిలీజ్ చేసిన పత్రం అనుకోవచ్చా ఈ ఇండియా పాకిస్తాన్ గొడవ నుంచి కొన్ని రోజులు దూరం ఉండడానికి? ఒకటి ఏంటంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన గొడవ 3 రోజులు జరిగింది, కాల్పుల విరమణ ప్రకటించుకున్నారు, 2 దేశాలు ప్రకటించుకున్నారు. దాని వెనకాల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అది ఉంది. సరే, దీంట్లకు ఈ చర్చలకు నేను వెళ్ళను. జరిగింది ఏదైనప్పటికీ నేను శాంతి నాయకునిగా నేను చెప్పేది యుద్ధం ఆగిపోవాలనేదే నేను చెప్తున్నా. అందులో తప్పులు ఏమైనప్పటికీ, పాకిస్తాన్ తప్పు, ఇంకెవరు తప్పు, టెర్రరిస్టుల తప్పు, 190 తప్పులు ఉన్నప్పటికీ కూడా శాంతి జరగడము, కాల్పుల విరమణ జరగడం మంచిదే. ఎందుకంటే ప్రజలు చనిపోతారు. యుద్ధం అంటూ జరిగితే ఇరు దేశాల్లో ఉండే ప్రజలే చనిపోతారు. టెర్రరిజాన్ని వ్యతిరేకించాల్సిందే, దాన్ని సరిది కంట్రోల్ చేయాల్సిందే, తప్పనిసరిగా 100% చేయాల్సిందే. టెర్రరిజం అనేది సరైనది కాదు. కానీ అదే కోణంలో దాన్ని కంట్రోల్ చేస్తూనే తిరిగి యుద్ధం అనేది ఎక్కువ మారితే, అది అనుయుద్ధంగా మారితే ఏ దేశ ప్రజలు ఉండరు. కాబట్టి ఆ యుద్ధ నివారణ అనేది ఉందో ఎవరు చేసినా ఏ రకంగా చేసినా అది నేను తప్పనిసరిగా ఒక శాంతి కమిటీ నాయకునిగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఆ యుద్ధం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నా. అది ఆగింది, మంచిదే. అయితే ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే
ఈ బలగాలు ఛత్తీస్గఢ్ నుంచి 10,000 బలగాలు వెనుకకు పోయినాయి అనేది ఒక పేపర్లో అంటే వాళ్ళు పోతున్నప్పుడు వచ్చేటప్పుడు ఎట్లాగ అర్థమవుతాయి. కానీ వాస్తవంగా నా దృష్టిలో నేను ఇవ్వాలి కాదు 30 ఏళ్ళ కాంచి కూడా బలగాలు రావడం పోవడం నేను ఎరిగినవాడిని, తెలిసినవాడిని. అనేక సందర్భాల్లో అవి ఆ డిప్లాయింగ్ ఏదైతే ఉందో ఇదంతా సాధారణమైన రొటీన్ల భాగం ఇది. ఈ రొటీన్ అనేది అనేక కారణాలతో ఉంటాయి. ఈ మిలిటరీ బలగాలకు సంబంధించి చాలామందికి తెలియక చాలా ఏదో ఒక వ్యాఖ్య పెడతారు. కానీ దానికి అనేక కొంతమంది చాలా కాలం నుంచి ఉన్నోళ్ళు మళ్ళీ పంపాలి, మళ్ళీ వేరేగా వాడి పంపాలి, మళ్ళీ ఈ బలగాలం పంపాలి, మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఇవాళ చూడండి మళ్ళీ కరిగుట్టలు మళ్ళీ ఆపరేషన్ పెట్టారు. అంటే ఒక్కరోజు తేడాతోటి మొన్నొక వార్త యువగలొక వార్త గందరగోళం వార్తలు. కాబట్టి వాళ్ళు వాస్తవంగా నిజంగానే యుద్ధమే అనుకుందాం, పాకిస్తాన్ భారతదేశ యుద్ధానికి బలగాలు అసలు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ బలగాలను మళ్ళీ ఎట్లా రిట్రీట్ చేస్తారు? ఒకటి ఇది రాంగ్ కదా. రెండోది 10,000 బలగాలు ఎంతటివి అవి? భారత సైన్యము 40 లక్షల పైగా ఉన్నది, 40 లక్షల పైగా ఇంకా కూడా వాళ్ళు పెంచుకుంటున్నారు, ఇంకా పెరుగుతుంది. 40 లక్షల్లో కూడా 10,000 బలగాలు ఎంత? ఆడికి పోతే ఎంత, పోకపోతే ఎంత యుద్ధం చేయాలనుకుంటే. తర్వాత రెండోది ఇక్కడ అంటే ఈ మధ్య భారత్లో ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో లేదా కాల్పుల విరమణ మావోయిస్టుల చేత కాల్పుల విరమణ ప్రకటించాలనుకుంటే ఈ యుద్ధం వద్దనుకుంటున్న స్పష్టంగా చెప్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా చెప్తా, చెప్పకుండా ఉండజాలది. రెండోది 10,000 బలగాలు తీసేది. కానీ మరి ఛత్తీస్గఢ్లో బట్టి ఎన్ని బలగాలు ఉన్నాయి తెలుసా? వీళ్ళకు ఎన్ని లక్షల బలగాలు ఉన్నాయి? లక్షల బలగాలు ఉన్నాయి, దాంట్లో ఏమీ తీయలేదు. కాబట్టి ఇది ఏదైతుందో అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 10,000 బలగాల ద్వారా అది ఒక యుద్ధ ముగింపు కాదు ఇక్కడ. కాబట్టి ఈ విషయాలు ఇంకా పరిణామాలు మనం గమనించవలసి ఉంది. అయినప్పటికీ అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నుంచి కూడా వాళ్ళు ఏ కోళ్ళని చంపిన ఇన్ఫార్మర్నో లేదా ఏదైతే జరిగినో ఏవైనప్పటికీ మొత్తంగా కూడా నేను ఇది ఒక శాంతి కమిటీ నాయకునిగా ఇవి సరైన కావు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి మీరు ప్రకటించండి, శాంతి చర్చలను కొనసాగించడం ద్వారా ఈ ప్రజల మరణాలు ఆగుతాయి అనే విషయాన్ని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, అంటే ఏదైతే కర్రెగుట్టలోనే మావోయిస్టులు ఎక్కువ శాతంగా అక్కడ తలదాచుకుంటున్నారో అదే ప్లేస్లో పోలీసులు అనేది కూంబింగ్ చేస్తున్నారు అన్న విషయం పైన మనతో పాటు పీస్ కమిటీ మెంబర్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే తను చెప్పేది ఏంటి అని అంటే ఎక్కువ శాతంగా ఎక్కడైనా అడవులలో తలదాచుకునే అవకాశం ఉంది, స్పెషల్గా ఈ కర్రెగుట్టలోనే వాళ్ళు అక్కడ తలదాచుకున్నారన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మేబీ ఉంటే ఒక 20 నుంచి 50 వరకు ఉండొచ్చు, కానీ వేలకి వేల మావోయిస్టులు అయితే అక్కడ తలదాచుకునే పరిస్థితి అయితే లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తమకంటూ ఈ శాంతి చర్చల పట్ల ఆ కాల్పులు అనేది విరమించి ఇటు అమాయకపు ప్రజలైనా అటు మావోయిస్టులైనా ఇటు పోలీసులైనా కూడా ఎవరి ప్రాణాలు పోకుండా చూడాలి, ఈ కాల్పులు అనేది విరమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.